Welcome to VKR and VNB Polyset online classes. Our college code is VKRP and VVGV. Today we are going to discuss about the topic probability. Before going to discuss about the topic probability, we discuss some basic points. Probability అంటే ఏంటో తెలుసుకునే ముందు దానికి ముందుగా కొన్ని బేసిక్ పాయింట్స్ మనం చూద్దాం. Some key points very important. So first one, random experiment. Random experiment, an experiment that can be repeated any number of times under identical conditions, in which, first point, all the possible outcomes of the experiment are known in advance. Second point, the actual outcome in a particular case is not known in advance, is called random experiment. So చూడండమ్మా, random experiment అంటే ఏంటి అంటే అదొక ఎక్స్పెరిమెంట్. సో ఆ ఎక్స్పెరిమెంట్ మనం కండక్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఏమేమి రిజల్ట్స్ వస్తాయో అవి మనకి ముందుగానే తెలుస్తాయి. కానీ మనం పర్టికులర్గా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఏం రిజల్ట్ వస్తుంది అనేది ప్రీవియస్గా మనం ప్రిడిక్ట్ చేయలేము అనమాట. అంటే ముందే గెస్ చేయలేము. మనం పర్టికులర్గా ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినప్పుడు అప్పుడు ఏం రిజల్ట్ వస్తాయి అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. సో దాన్ని మనం ఎక్స్పెరిమెంట్ అంటాము. An experiment that can be repeated any number of times. ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా చేసుకోవచ్చు అండర్ ద ఐడెంటికల్ కండిషన్స్. అంటే సేమ్ కండిషన్స్లో ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయొచ్చు. ఆ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ పాయింట్, ఆల్ ద పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ ఆర్ నోన్ ఇన్ అడ్వాన్స్. అంటే ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తే మనకి ఏమేమి రిజల్ట్స్ వస్తాయి అనేది ముందుగానే తెలుస్తాయి. కానీ సెకండ్ పాయింట్, ద యాక్చువల్ అవుట్కమ్ ఇన్ ఏ పర్టికులర్ కేస్ ఈజ్ నాట్ నోన్ ఇన్ అడ్వాన్స్. అంటే పర్టికులర్గా ఆ ఒక కేసులో ఇదే రిజల్ట్ వస్తుంది అని మనం ముందుగా చెప్పలేము, ప్రిడిక్ట్ చేయలేము. అటువంటి దాన్ని మనం అటువంటి ఎక్స్పెరిమెంట్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి చెప్తాము. సి ఫర్ ఎగ్జాంపుల్, మనకు బాగా తెలిసిన ఎగ్జాంపుల్స్, ఇన్ టాసింగ్ ఏ కాయిన్ వీ హ్యావ్ టూ పాసిబుల్ అవుట్కమ్స్, దట్ ఈస్ హెడ్ అండ్ టెయిల్. అంటే సపోజ్ మనం ఒక కాయిన్ని టాస్ చేస్తే కనుక మనకు వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి అంటే రెండు. అవేంటిది? హెడ్, టెయిల్. సిమిలర్లీ సెకండ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? బాగా తెలిసిన ఎగ్జాంపుల్, రోలింగ్ ఏ డై. అంటే ఒక డైని మనం రోల్ చేస్తే సో మనకి పాసిబుల్ అవుట్కమ్స్ అనేవి ఏమేమి వస్తాయని తెలుసు? 1, 2, 3, 4, 5, 6 అంతే కదా. డైలో 1 ఒక సైడ్ ఉంటుంది, 2 ఒక సైడ్ ఉంటుంది, 3, 4, 5, 6 అక్కడ వరకే ఉంటాయి. సో మనం ఒక డైని రోల్ చేసినప్పుడు మనం అది ఏమేమి వస్తాయి అంటే చెప్పగలం. కానీ మనం పర్టికులర్గా త్రో చేసినప్పుడు డైని అప్పుడేం రిజల్ట్ వస్తుంది అనేది మనం గెస్ చేయలేము. అప్పుడు 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 6 రావచ్చు, ఏదైనా రావచ్చు. సో ఇవి ఈ 2 అనేవి బెస్ట్ ఎగ్జాంపుల్స్గా చెప్పొచ్చు అనమాట ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఇంకా చాలా ఉంటాయి. ఈ రెండు మనకి బాగా వెల్ నోన్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వన్, ట్రయల్. ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కండక్టెడ్ వన్స్ ఈజ్ కాల్డ్ ట్రయల్. అంటే ఇప్పుడు మనం ఒక ఎక్స్పెరిమెంట్ని 10 టైమ్స్ కండక్ట్ చేసామనుకోండి, అందులో ప్రతిదీ ఒక్కొక్క ట్రయల్, అంటే 10 ట్రయల్స్ వస్తాయి అన్నమాట. సో ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కండక్టెడ్ వన్స్, ఒకసారి చేస్తే దాన్ని ఏమంటామంటే మనం ఒక ట్రయల్. యూజువల్గా మనకి ట్రయల్ అనే వర్డ్ మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. ఒక ట్రయల్ వేద్దామా, ఏదైనా చేసేటప్పుడు ఒక ట్రయల్ వేద్దామా అంటే ట్రయల్ వర్షన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అంటే ఏంటి? ఒకసారి చేసి చూద్దాము అని. సో ఒకసారి చేసి చూసేదాన్ని మనం ఏమంటామంటే ట్రయల్ అని చెప్పేసి అంటాం. సపోజ్ 10 టైమ్స్ చేసామంటే అక్కడ 10 ట్రయల్స్ వేసాము అని అర్థం. నెక్స్ట్ అవుట్కమ్స్. ద రిజల్ట్స్ ఆఫ్ ది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఆర్ కాల్డ్ యాజ్ అవుట్కమ్స్. అంటే మనం ఆ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేసినప్పుడు మనకి ఏమేమి రిజల్ట్స్ అయితే వస్తాయో వాటిని మనం ఏమని చెప్తాము అంటే అవుట్కమ్స్ అని చెప్పేసి చెప్తామన్నమాట. అంటే ఏం చెప్పొచ్చు? సి ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కాయిన్ని టాస్ చేసాం అనుకోండి, ఆ టాస్ వేసినప్పుడు మనకి పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటండి? హెడ్ అయినా రావచ్చు, టెయిల్ అయినా రావచ్చు. అక్కడ వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి అంటే హెడ్, టెయిల్ అనమాట. సో సింపుల్ అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. వెన్ ఏ కాయిన్ ఈస్ టాస్, అవుట్కమ్స్ ఆర్ హెడ్, టెయిల్. హెడ్నేమో క్యాపిటల్ హెచ్తో డినోట్ చేస్తాం, టెయిల్నేమో క్యాపిటల్ టీతో డినోట్ చేస్తాం. నెక్స్ట్, శాంపిల్ స్పేస్. Sample space is nothing but the set of all possible outcomes in a trial is called sample space. అంటే మనం ఒక కాయిన్ని టాస్ చేసామనుకోండి, మనకు వచ్చే అవుట్కమ్స్ ఏంటి? హెడ్ అయినా రావచ్చు,
టైల్ అయినా రావచ్చు. అంటే అక్కడ ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి మనకి? 2 ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా పాసిబుల్ అవుట్కమ్స్ అన్నిటినీ తీసుకొచ్చి మనం ఒక సెట్లో రాస్తే దాన్ని శాంపిల్ స్పేస్ అంటాం. శాంపిల్ స్పేస్ అంటే నథింగ్ బట్ యూనివర్సల్ సెట్ కింద చెప్పొచ్చు అనమాట. The set of all possible outcomes in a trial is called a sample space. So when a coin is tossed, the sample space S is ఎలా చెప్పొచ్చు? మనకు వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? కాయిన్ ని టాస్ చేసినప్పుడు హెడ్, టైల్. సో శాంపిల్ స్పేస్ దాన్ని H, T. అలాగే అదే ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఏ కాయిన్ ఈస్ టాస్డ్, శాంపిల్ స్పేస్ S ఈజ్ ఈక్వల్ టు H, T. అలాగే ఇఫ్ ఏ డై ఈస్ థ్రోన్, సపోజ్ ఒక డైని థ్రోన్ చేసాం అనుకోండి, దానికి ఎగ్జాంపుల్ దానికి శాంపిల్ స్పేస్ ఏమవుతుంది అంటే సెట్ 1, 2, 3, 4, 5, 6 అవుతుంది. అందులో వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ 6 వరకే కదా, 1 to 6. సో ఆ 1 to 6 ని ఒక సెట్ లో రిప్రజెంట్ చేస్తాం అనమాట. అది శాంపిల్ స్పేస్ ఎస్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఈవెంట్. సో ఈవెంట్ అంటే ఏం లేదండి, ఇప్పుడు శాంపిల్ స్పేస్ అంటే యూనివర్సల్ అని చెప్పాం కదా, దాంట్లో అన్ని కాకుండా కొన్ని తీసుకున్నాం అనుకోండి, 1 to 6 కాకుండా 1 to 3 మాత్రమే వచ్చాం అనుకోండి, ఆ 1 to 3 అనేది అవుతుంది సబ్సెట్ ఆఫ్ ది శాంపిల్ స్పేస్ ఎస్ అవుతుంది. సో అది ఎవ్రీ సబ్సెట్ ఆఫ్ ది శాంపిల్ స్పేస్ ఎస్ ఈజ్ కాల్డ్ అన్ ఈవెంట్. దాన్నే మనం ఈవెంట్ అంటాము. ఈవెంట్ అంటే ఏంటి అంటే శాంపిల్ స్పేస్ కి సబ్సెట్. సి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే సెట్ ఈవెంట్స్ ని ఏబితో డినోట్ చేస్తాం, శాంపిల్ క్యాపిటల్ ఏ క్యాపిటల్ బితో డినోట్ చేస్తాము అండ్ సో ఆన్. అలాగే శాంపిల్ స్పేస్ ని ఎలా అంటే ఎస్ తో డినోట్ చేస్తాము. ఇక్కడ A is equal to 1, 2, 3 and so on is an event in the sample space. S is equal to 1, 2, 3, 4, 5, 6. See చూడండి, ఈ 1, 2, 3, 4, 5, 6 కి ఇదేమవుతుంది 1, 2, 3 నెంబర్సే ఉన్నాయి. ఏ అనేది ఏమవుతుంది కంపల్సరీగా సబ్సెట్ అవుతుంది, సబ్సెట్ ఆఫ్ ది శాంపిల్ స్పేస్ ఎస్. దాన్ని ఈవెంట్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ అలాగే ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు, ఒకటే కదా బి అనే ఈవెంట్ ఏం చెప్పుకోవచ్చు 4, 5, 6. అలా బి అనేది ఇంకో ఈవెంట్ గా చెప్పొచ్చు. బి ఇస్ 4, 5, 6 which is also a sample subset to the sample space yes. Next exhaustive event. Exhaustive event అంటే ఏంటంటే the list of all elementary events in a trial is called exhaustive events. The list of all elementary events in a trial is called an exhaustive event. అంటే కాంబినేషన్ చూడండి, అన్ని the list of all elementary events, అన్ని ఈవెంట్స్ ఒక ట్రయల్లో అన్ని ఈవెంట్స్ ని కలిపి ఏమంటాము అంటే మనం ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటాము. అంటే ఇప్పుడు మనం ఒక కాయిన్ ని టాస్ చేసాం అనుకోండి, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే ఏంటి H, T. అలాగే డైని రోల్ చేసాం అనుకోండి, మనకి ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే అన్ని వస్తాయి, ద లిస్ట్ ఆఫ్ ఆల్. సో యూనియన్ కింద చెప్పొచ్చు ఇది 1, 2, 3, 4, 5, 6. Next equally likely events. Elementary events are said to be equally likely if they have same chance of happening. Equally likely events అంటే ఏంటి అంటే ఈవెంట్స్ ని మనం ఈక్వల్లీ లైక్లీ అని ఎప్పుడు చెప్తామంటే ఇఫ్ దే హ్యావ్ సేమ్ ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్. అంటే ఆ ఈవెంట్స్ రావడానికి ఫస్ట్ దానికి ఎంత ఛాన్స్ ఉందో సెకండ్ ఈవెంట్ రావడానికి కూడా అంతే ఛాన్స్ ఉండొచ్చు అనమాట. అంటే సి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ చూడండి, అర్థమవుతుంది. ఇన్ ద ట్రయల్ ఆఫ్ టాసింగ్ ఏ కాయిన్ ద ఎలిమెంటరీ ఈవెంట్ గెట్టింగ్ ఏ హెడ్, గెట్టింగ్ ఏ టైల్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ. సో అంటే ఒక కాయిన్ ని మనం టాస్ చేసినప్పుడు హెడ్ రావడానికి పాసిబిలిటీ ఎంత ఉంటుందో అలాగే టైల్ రావడానికి కూడా పాసిబిలిటీ అంతే ఉంటుంది. సో ఆ రెండింటిని ఏమని చెప్తాము అంటే ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ mutually exclusive events. Mutually exclusive events means two events A and B are said to be mutually exclusive if A intersection B equal to empty. అంటే ఏంటి, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటేనేమో సెట్ ఆఫ్ ఆల్ యూనియన్స్, అంటే అక్కడ యూనియన్ వస్తుంది. మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ ఈవెంట్స్ అంటే ఏంటి అంటే ఏదైనా 2 ఈవెంట్స్ తీసుకుంటే ఆ 2 ఈవెంట్స్ యొక్క ఇంటర్సెక్షన్ అనేది ఎంటీ అవుతుంది. చూడండి కంపారిజన్, ఎగ్జాస్టివ్ నథింగ్ బట్ యూనియన్, మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ మీన్స్ ఇంటర్సెక్షన్. ఏదైనా 2 ఈవెంట్స్ శాంపిల్ స్పేస్ లో ఏదైనా 2 ఈవెంట్స్ కన్సిడర్ చేస్తే మనం ఆ 2 ఈవెంట్స్ యొక్క ఇంటర్సెక్షన్ కనుక ఎంటీ అయితే ఆ ఈవెంట్స్ ని మనం ఏమంటాం అంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని చెప్పేసి అంటాం. ఎగ్జాంపుల్ చూడండమ్మా, ది ఈవెంట్స్ 1, 2,
సెట్ 1, అనేది ఒక 2 అనేది ఒక సెట్, 3, 5 అనేది అనదర్ సెట్ ఆర్ డిస్జాయింట్ ఇన్ ద శాంపిల్ స్పేస్ ఎస్. సో ఎస్ అనేది ఇక్కడ ఒక శాంపిల్ స్పేస్. ఏంటిది? ఎస్ అనేది శాంపిల్ స్పేస్ ఏంటి? 1, 2, 3, 4, 5, 6. అంటే if you roll a die, we get the sample space S is equal to 1, 2, 3, 4, 5, 6. సో ఇక్కడ 2 ఈవెంట్స్ తీసుకున్నాం. సపోజ్ దీన్ని క్యాపిటల్ ఏ అని అనుకుంటే కనుక ఏ అనే సెట్ ఏమో 1, 2, దీన్ని క్యాపిటల్ బి అనుకుంటే కనుక బి అనే సెట్ ఏంటి అంటే 3, 5. దీస్ 2 ఆర్ ఈవెంట్స్. ఈవెంట్స్ అంటే subset of S, nothing but event is nothing but subset of S. This set is subset of the S. 3, 5 set is also subset of S here. సో ఈ 2 sets యొక్క ఇంటర్సెక్షన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎంటీ, ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ ఏమీ లేదు, మనకి ఎంటీగా ఉంది. సో కాబట్టి దీస్ 2 ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. set 1, 2 and set 3, 5 are mutually exclusive events because these 2 sets యొక్క ఇంటర్సెక్షన్ ఏంటి అంటే ఎంటీ అవుతుంది, డిస్జాయింట్ అవుతుంది. సో ఈవెంట్ సెట్స్ లో ఈవెంట్స్ యొక్క యూనియన్ అంతా కలిపి శాంపిల్ స్పేస్ అయితే కనుక ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏదైనా 2 ఈవెంట్స్ తీసుకొని దాని యొక్క ఇంటర్సెక్షన్ కనుక ఎంటీ వస్తే కనుక ఆ 2 ఈవెంట్స్ మనం ఏంటంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఈవెంట్. కాంప్లిమెంటరీ ఈవెంట్. Let A be an event in the sample space S. Let A be an event in the sample space S. An event B and S is said to be complement of A if A, B are complementary in S. అంటే చూడండి ఎలా చెప్పొచ్చు అంటే ఒక శాంపిల్ స్పేస్ తీసుకున్నాం. ఆ శాంపిల్ స్పేస్ లో ఏ అనేది ఒక ఈవెంట్. దట్ మీన్స్ ఏ అనేది సబ్సెట్ ఆఫ్ ఎస్. సో దానికి కాంప్లిమెంట్ అంటే ఏ విధంగా చెప్తాము అంటే రిమైనింగ్ ఆ సెట్ లో ఉన్న రిమైనింగ్ అంతా కూడా దానికి కాంప్లిమెంట్ కింద కన్సిడర్ చేస్తాం. కాంప్లిమెంట్ ఆఫ్ బి ఈజ్ the complement B of A is denoted by A bar. See in this example చూడండి, the complement of 1, 2 in 1, 2, 3, 4, 5 is 3, 4, 5. చూడండి ఈ సెట్ 1, 2 కి ఇది టోటల్ శాంపిల్ స్పేస్ ఎస్. ఇది ఒక ఈవెంట్, ఏ అనే ఈవెంట్. ఈ ఏ అనే ఈవెంట్ కి కాంప్లిమెంట్ అంటే ఏంటి? ఈ సెట్ లో టోటల్ శాంపిల్ స్పేస్ లో ఈ 1, 2 కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా వేరే సెట్ లో రాసుకుంటే ఈ సెట్ అనేది ఈ 1, 2 అనే సెట్ కి కాంప్లిమెంట్ అవుతుంది. వన్స్ అగైన్ ఇక్కడ టోటల్ శాంపిల్ స్పేస్ ఎస్ ఇస్ 1, 2, 3, 4, 5, 6. 1, 2 అనేది ఒక ఈవెంట్. ఈ ఈవెంట్ కి కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తామంటే ఈ సెట్ లో 1, 2 కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి కదా, సో అది ఈ సెట్ కి కాంప్లిమెంట్ అవుతుంది. ఇఫ్ ఏ బార్ ఇస్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ, దెన్ వి హ్యావ్ ఏ యూనియన్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. అంటే ఏ యూనియన్ ఏ బార్ ఈక్వల్ టు ఎస్ అవుతుంది. ఏ ఇంటర్సెక్షన్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ అవుతుంది. అండ్ ఏ బార్ హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. చూడండి అమ్మా, సో టోటల్ శాంపిల్ స్పేసెస్ లో ఈ కండిషన్స్ అనేవి ఒబే అవుతాయి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ ఉన్నప్పుడు. ఏ యూనియన్ ఏ బార్ అనేది ఎస్ కి ఈక్వల్ అవుతుంది. సిమిలర్లీ ఏ ఇంటర్సెక్షన్ ఏ బార్, ఈ ఎగ్జాంపుల్ చూస్తే దీస్ 2 ఆర్ కాంప్లిమెంటరీ సెట్స్. ఈ రెండింటి యొక్క యూనియన్ అంటే కనుక మళ్ళీ అగైన్ మనకి టోటల్ శాంపిల్ స్పేస్ ఎస్ అవుతుంది. ఈ 2 సెట్స్ యొక్క ఇంటర్సెక్షన్ కన్సిడర్ చేస్తే కనుక మనకి ఎంటీ వస్తుంది. అలాగే ఏ బార్ హోల్ బార్ ఏమవుతుంది అంటే ఏ అవుతుంది. నెక్స్ట్ సో ఈ important one చూడండి. ఫర్ ఎనీ ఈవెంట్ ఏ the probability lies between 0 and 1. That is 0 less than or equal to P of A less than or equal to 1. Very important. ఈ బిట్స్ లో మనం ఎక్కువగా యూజ్ చేస్తాము. ఆల్వేస్ probability lies in between 0 and 1. అంటే that means 0 less than or equal to P of A. That means P of A in the sense probability of A less than or equal to 1. And we have P of A plus P of A bar is equal to 1. ఈ కండిషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బిట్స్ లో ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉంటాడు. P of A plus P of A bar equal to 1. నెక్స్ట్ సమ్ కీ పాయింట్స్ చూద్దాము. ద ప్రాబిలిటీ ఆఫ్ షూర్ ఈవెంట్ ఈజ్ 1. ద ప్రాబిలిటీ ఆఫ్ షూర్ ఈవెంట్ అంటే ఏంటి? ఖచ్చితంగా వస్తుంది అనుకునే దానికి మనం ప్రాబిలిటీ ఎంత ఇస్తాము అంటే 1 ఇస్తామండి, 1. నెక్స్ట్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్ 0.
ద ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఏంటి? సపోజ్ మీరు ఒక డైని త్రో చేశారు. ఆ డైని త్రో చేసినప్పుడు మనకి పాసిబుల్ ఈవెంట్స్ ఏంటి? 1 to 6 అంతే కదా. డైని త్రో చేసినప్పుడు మనకు వచ్చే పాసిబుల్ ఈవెంట్స్ 1 to 6 ఉంటాయి. సో మనం వాడు ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 7 అని అడిగాడు అనుకోండి, అప్పుడు అది కంపల్సరీగా ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది. ఎందుకని 7 అనేది మనకి రాదు. డైని త్రో చేసినప్పుడు 1 to 6 వరకే వస్తాయి. సో దేర్ ఫోర్ అక్కడ ద ప్రాబిలిటీ ఆఫ్ 7 అంటే ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది. సో దాని యొక్క ప్రాబిలిటీ ఎంత అవుతుంది అంటే 0 అవుతుంది. అంటే ష్యూర్ ఈవెంట్కి అయితే మనం అంటే ఇది 100% వస్తుంది అని చెప్తాం కదా, దాని యొక్క ప్రాబిలిటీ ఎంత అంటే 1 అండి. అసలు ఇది ఖచ్చితంగా రాదు అని చెప్తాం కదా, అలాంటి ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఎంత అంటే 0. నెక్స్ట్, ఇఫ్ ఏ కాయిన్ ఈస్ టాస్డ్ n times, then the total number of outcomes are, remember this formula, very important. If a coin is tossed n times, ఒక కాయిన్ ని మనం n times టాస్ వేసాం అనుకోండి, the total number of outcomes are అంటే ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి, శాంపిల్ స్పేస్ ఎంత అంటే 2 power n. సపోజ్ కాయిన్ 2 times త్రో చేసాం అనుకోండి, శాంపిల్ స్పేస్ ఎస్ ఏమవుతుంది? 2 square అంటే 4 అవుతుంది. సపోజ్ కాయిన్ ని 3 times త్రో చేసాం అనుకోండి, శాంపిల్ స్పేస్ ఎస్ అనేది ఏమవుతుంది అంటే 2 cube అంటే మనకి 8 వస్తుంది అనమాట. 8 ఉంటాయి ఆ సెట్ లో, 8 అవుట్కమ్స్ ఉంటాయి. నెక్స్ట్, ఇఫ్ ఏ డై ఈస్ రోల్డ్ n times, then the number of outcomes are 6 power n. అలాగే ఒక డైని మనం రోల్ చేసామనుకోండి, డైని లేదంటే త్రో చేసామనుకోండి, సో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆర్ 6 power n. ఎన్ని వస్తాయి అంటే 6 power n. అంటే డైని మనం 2 times త్రో చేసాం అనుకోండి, సో మనకు వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 2 square అంటే 6 square అంటే 36 అనమాట. 36 అవుట్కమ్స్ వస్తాయి మనకి. నెక్స్ట్, సో ఈ లెక్చర్లో ప్రాబిలిటీ డెఫినేషన్ చూద్దాము. ప్రాబిలిటీ అంటే ఏం లేదండి, నథింగ్ బట్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ దట్ ఈవెంట్, ఛాన్స్ అనమాట. సో అదే డెఫినేషన్ చూద్దాం. The probability of an event E in the sample space S is denoted by P of E and is denoted by, so E అనే ఈవెంట్ కి ప్రాబబిలిటీ అనేది ఎలా వస్తుంది అంటే చూడండి, ఫార్ములా ఏంటి అంటే P of E అంటే probability of getting an event E is equal to number of favorable outcomes to E by total number of outcomes in the sample space S. So that is nothing but number of favorable outcomes అంటే E రావడానికి గల ఛాన్స్ ఎన్ని ఉన్నాయి, ఈ అనే అవుట్కమ్ రావడానికి గల ఛాన్సెస్ ఎన్ని నెంబర్ ఉన్నాయి, బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇన్ ద శాంపిల్ స్పేస్ ఎస్, నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ఈ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇన్ ద సెట్ ఎస్. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ద ఈని ఎలా డినోట్ చేస్తాము ఈవెంట్ ని అంటే ఎన్ ఆఫ్ ఏతో డినోట్ చేస్తాము. Total number of outcomes in the set S అంటే n of S అంటే nothing but the number of elements in the set S, the number of elements in the event A, n of A means. So some bits చూద్దామా, bits for practice. First bit, when a coin is tossed once, the probability of getting head is, చూడండి ఏమడిగాడు, ఒక కాయిన్ ని టాస్ చేశాడంట ఒకసారి, అయితే ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ హెడ్ రావడానికి గల ప్రాబబిలిటీ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో చూడండి, హియర్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఏ అనేది ఏంటి? ఈవెంట్. ఎలాంటి ఈవెంట్? గెటింగ్ హెడ్. ప్రాబిలిటీ గెటింగ్ హెడ్ రావడానికి గల ఛాన్స్ ఎంత అంటే 1. అంటే మనము హియర్ ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2. ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఎందుకండి? మనం కాయిన్ ని టాస్ వేసినప్పుడు మనకు వచ్చే ఆ టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? హెడ్, టైల్ అంటే 2 కదా. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద శాంపిల్ స్పేస్ ఎస్ ఆర్ 2. ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది, హెడ్, టైల్. ఇప్పుడు మనం కాయిన్ ని టాస్ చేసినప్పుడు హెడ్ రావడానికి పాసిబిలిటీ అంటే ఒకసారి వేసినప్పుడు ఒకసారే కదా పాసిబిలిటీ ఉండేది. సో ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో దేర్ ఫర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ, పి ఆఫ్ ఏ అనేది ఏమవుతుంది అంటే ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే 1/2. సో హియర్ ఆప్షన్ 2 is the right answer. Next, identify the correct statement. ఈ కింది వాటిలో
కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో ఐడెంటిఫై చేస్తున్నాడు. P of E ఈజ్ ఈక్వల్ టు -1 అంటున్నాడు, రాంగ్ అండి. P of E గ్రేటర్ దాన్ ఈర్ ఈక్వల్ టు 1 అంటున్నాడు, అది కూడా రాంగ్ అండి. ఎందుకంటే ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ కనిపిస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ అబ్జర్వ్ చేయండి, 0 లెస్ దాన్ ఇట్ ఈక్వల్ టు P of E లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. దిస్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్. ఆల్వేస్ ప్రాబబిలిటీ లైస్ బిట్వీన్ 0 అండ్ 1. ఓకే, సో 0కి 1కి మధ్య మాత్రమే ఉంటుంది. 0 అయినా అవ్వచ్చు, 1 అయినా అవ్వచ్చు. 0 అనేది ఇంపాసిబుల్ ఈవెంట్ కి పాసిబిలిటీ అవుతుంది, 1 అనేది ఏమో షూర్ ఈవెంట్ కి ప్రాబబిలిటీ అవుతుంది. ఓకే, ఆప్షన్ 4 నన్ను. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నెంబర్ లెస్ దాన్ 5 వెన్ ఏ డై ఈజ్ రోల్డ్. ఒక డైని రోల్ చేసామంట. రోల్ చేసినప్పుడు మనకి ఏ ప్రాబిలిటీ అంటున్నాడు? గెట్టింగ్ ఏ నెంబర్ లెస్ దాన్ 5 కన్నా తక్కువ ఉన్నటువంటి నెంబర్స్ రావడానికి గల ప్రాబబిలిటీ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏమో ఇచ్చాడు చూడండి. సో చూద్దాం. ఇక్కడ ఒక డైని రోల్ చేసినప్పుడు మనకి వచ్చే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే 6 కదా. 1 2 3 4 5 6. సో n of s ఈజ్ ఈక్వల్ టు 6. ఇక్కడ n of a అనేది రాసుకోవాలి. ఫస్ట్ n of a అనే సెట్ ని మనం రాసుకోవాలి. సో n of a అంటే ఏమవుతుంది? గెట్టింగ్ ఏ నెంబర్ లెస్ దాన్ 5. లెస్ దాన్ 5 ఉన్నటువంటి నెంబర్లు ఏంటి డైలో మనకి? 1 2 3 4. సో అవే రాసాం, 1 2 3 4. సో దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో దేర్ ఫోర్ n of a ఈజ్ ఈక్వల్ టు 4. సో దేర్ ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అంటే ఫార్ములా ఏంటి? n of a బై n of s. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, which is equal to 4 by 6 means 2 by 3. 2 by 3. Answer 2 is the right answer. Next, if one side is chosen at random from the sides of right angle triangle. So right angle triangle లో ఒక సైడ్ ని ర్యాండమ్ గా చూస్ చేసుకున్నారంట. Then the probability of that is hypotenuse is. అయితే ఆ సైడ్ హైపోటెన్యూస్ అంటే కర్ణము అవడానికి గల పాసిబిలిటీ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో చూడండి అమ్మా, ట్రయాంగిల్ లో మనకి ఎన్ని సైడ్స్ ఉంటాయి? అదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. ట్రయాంగిల్ లో మనకి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 3 సైడ్స్ ఉంటాయి. సో n of s is here, n of s is equal to 3. సో 3 సైడ్స్ ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని మెన్షన్ చేశాడు. హైపోటెన్యూస్ అనేది ఒకటే కదా ఉండేది. సో దేర్ ఫోర్ n of a is equal to 1. మరి ఈ హైపోటెన్యూస్ రావడానికి గల ప్రాబబిలిటీ ఎంత అంటే n of a by n of s. Therefore P of a is equal to n of a by n of s means 1 by 3. 1 by 3. Option 1 is the right answer. Next, if 2 dice are rolled, the probability of getting 6 as a product is. Suppose ఈసారి 2 డైస్ రోల్ చేశారంట. 2 డైస్ రోల్ చేస్తే ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 6 యాజ్ ది ప్రోడక్ట్ 6 గా కలిగినటువంటి ఎలిమెంట్స్ రావడానికి గల ప్రాబబిలిటీ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ 1/8, 1/12, 1/9, 1/6 అలా ఇచ్చారు. చూద్దాం. సో చూడండి, ఒక డై, సపోజ్ ఇది ఫస్ట్ డై అనుకున్నామమ్మా. నెక్స్ట్ ఇంకో డైని రోల్ చేశాడు, ఇది సెకండ్ డై అనుకున్నాం. సో మనకి ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ n of s ఏమవుతుంది? డైని 2 టైమ్స్ రోల్ చేశాడు అంటే n of s ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ అవుతుంది. ఆల్రెడీ నేను ఫార్ములా చెప్పాను, n నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక డైని రోల్ చేస్తే ఫార్ములా ఏంటి అంటే 6 పవర్ n అని. సో డై ఇక్కడ డైని 2 టైమ్స్ రోల్ చేశారని చెప్పాడు కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 2, 6 కాబట్టి 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36. సో ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి? ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 6 యాజ్ ద ప్రోడక్ట్. అంటే ఈ రెండిట్లో ఎలిమెంట్స్ వచ్చేటప్పుడు ఆ 2 ఎలిమెంట్స్ యొక్క ప్రోడక్ట్ ఎంత అవ్వాలి అంటే 6 అవ్వాలంట. అలాంటి ఎలిమెంట్స్ రావడానికి గల ప్రాబబిలిటీ ఎంత ఉంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి సెట్ ఏ అనే ఈవెంట్ ఒకదాన్ని కనుక్కుందాం. అంటే ఆ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఏ అనేది ఇక్కడ ఈవెంట్ అనుకుంటే కనుక ఎలాంటి ఈవెంట్? ఈ 2 ఎలిమెంట్స్ యొక్క ప్రోడక్ట్ 6 గా వచ్చేటువంటి ఎలిమెంట్స్, ఈ 2 ఎలిమెంట్స్ యొక్క ప్రోడక్ట్ 6 రావాలి. అలాంటి ఎలిమెంట్స్ అన్నిటిని ఒక సెట్ లో రాసుకుంటున్నాము. అలాంటి ఈవెంట్ అనమాట ఏ అనేది. సో ఏ అనే సెట్ ఫస్ట్ డిఫైన్ చేద్దాం. ఏ అనే సెట్ ఏంటిది? ఫస్ట్ డైలో ఇప్పుడు సపోజ్ ఫస్ట్ డైని రోల్ చేసినప్పుడు 1 వచ్చింది అనుకోండి, సెకండ్ డైలో ఎంత రావాలి?
6 రావాలి, ప్రోడక్ట్ 6 రావాలి అంటే సెకండ్ డైలో ఎంత రావాలి అంటే 6 అనే ఎలిమెంట్ వస్తేనే మనకి ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ 6 అవుతుంది. సో అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ డైలో 2 అనే ఎలిమెంట్ వచ్చింది అనుకోండి, సెకండ్ డైలో మనకి ఏ ఎలిమెంట్ వస్తే ప్రోడక్ట్ 6 అవుతుంది, 3 వస్తే 6 అవుతుంది. సో 2కి 3 అనమాట, 3 రాసుకున్నాం. నెక్స్ట్ ఫస్ట్ డైలో 3 అనే ఎలిమెంట్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ డైలో 3 అనే ఎలిమెంట్ సపోజ్ రోల్ చేసినప్పుడు 3 అనే ఎలిమెంట్ పడింది. అప్పుడు సెకండ్ డైలో మనకి రోల్ చేసినప్పుడు ఏ ఎలిమెంట్ రావాలి, ఎంత పడాలి, ఎంత పడితే మనకి 6 వస్తుంది ప్రోడక్ట్ అంటే ఇంటూ. సో ఈ ఎలిమెంట్ని మనం ఇంటూ చేస్తే మనకి 6 రావాలి. ఫస్ట్ దాంట్లో ఇప్పుడు 3 అనుకుందాం, అంటే రెండో దాంట్లో ఎంత రావాలి, 2 వచ్చింది అనుకోండి, 3 × 2 అప్పుడు 6 అవుతుంది. సో ఇది కూడా రాసుకున్నాం. నెక్స్ట్ రెండో దాంట్లో 4 వచ్చింది, ఫస్ట్ దాంట్లో 4 వచ్చింది అనుకోండి, ఇక్కడ ప్రోడక్ట్ 6 రావడానికి ఎంత ఎలిమెంట్, 4ని ఎంత పెట్టి మల్టిప్లై చేస్తే 6 రాదు, కాబట్టి 4 పనికి రాదు, తీసేస్తున్నాం. నెక్స్ట్ అలాగే ఫస్ట్ దాంట్లో 5 ఉంది అనుకోండి, 5ని ఎంత పెట్టి మల్టిప్లై చేస్తే 6, అలాంటి ఎలిమెంట్ ఇక్కడ ఉండవు కదా మనకి, 1 2 3 4 5 6 కదా ఉండేది, కాబట్టి ఫస్ట్ దాంట్లో 5 కూడా పనికిరాదు, అది కూడా తీసేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ దాంట్లో 6 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎంత వస్తే మనకి ప్రోడక్ట్ 6 అవుతుంది అంటే ఈ సెకండ్ డైలో 1 వస్తే మనకి ప్రోడక్ట్ 6 అవుతుంది, బికాస్ 6 × 1 అంటే 6. సో దేర్ ఫోర్ ఎన్ని వచ్చాయి మనకి అలాంటి ఈవెంట్స్, ఎన్ని వచ్చాయి, 1 2 3 4. ఓకేనా, ఆ ఏ ఈవెంట్లో ఎన్ని నెంబర్స్ వచ్చాయి అలాంటి అంటే 4 వచ్చాయి. ప్రోడక్ట్ 6గా 2 డైస్ని మనం రోల్ చేసినప్పుడు ప్రోడక్ట్ 6 వచ్చేటువంటి ఎన్ని వచ్చాయి అంటే 4. దేర్ ఫోర్ n of a is equal to 4. The number of elements in the event A is 4. So therefore probability of A is equal to n of A by n of S అంటే 4/36. 4/36 means 1/9. So 1/9 అంటే third option. Option 3 is the right answer. Next. A coin is tossed 200 times, the head appears 79 times, then the probability of tail is. ఒక కాయిన్ని 200 times టాస్ చేశారంట, the head appears 79 times. అందులో హెడ్ 79 times వచ్చిందంట 200 times వేస్తే. అయితే మనకి ఏమడుగుతున్నాడు, ద ప్రాబిలిటీ ఆఫ్ టెయిల్. ఇక్కడ ఇచ్చిందేమో హెడ్ వచ్చేది ఇచ్చాడు, మనల్ని అడిగే క్వశ్చన్ ఏమో టెయిల్ రావడానికి గల ప్రాబబిలిటీ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి. హియర్ కాయిన్ ఎన్ని టైమ్స్ 200 టైమ్స్ టాస్ చేశాడు అన్నాడు, కాబట్టి n of s ఈజ్ ఈక్వల్ 200 తీసుకోండి. సో n of a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 121. 121 ఎలా వస్తుంది అంటే ఇక్కడ హెడ్ రావడానికి హెడ్ ఎన్ని టైమ్స్ వస్తుంది అంటున్నాడంటే 79 టైమ్స్, అంటే మిగతా టైమ్స్ అంతా వచ్చేది ఏంటి, టైలే కదా. సో 200 - 79 చేయండి అంటే మీకు ఏమొస్తుంది అంటే 121 వస్తుంది. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ టైల్, ఇక్కడ ఏ అనేది ఏంటి అంటే ఈవెంట్ ఆఫ్ గెటింగ్, పేరు ఏ ఈజ్ క్యాపిటల్ ఏ అనేది ఏంటి అంటే ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఏ టైల్. n of a మీన్స్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఈవెంట్ ఏ. సో ఎంత అంటే therefore 121. therefore p of a ఏమవుతుంది అంటే n of a by n of s which is equal to 121/200. 121/200. Option 4 is the right answer. Next. A day is selected from April whose first day is Monday. The probability that the day selected is Monday is. అంటే ఏప్రిల్ మంత్ నుంచి ఏ డే ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ఏప్రిల్ మంత్ నుంచి ఒక డేని సెలెక్ట్ చేశాడంట. హూస్ ఫస్ట్ డే ఈజ్ మండే, అయితే ఆ మంత్లో ఫస్ట్ డే మండే అవుతుందంట. దెన్ ద ప్రాబబిలిటీ దట్ ద డే సెలెక్టెడ్ ఈజ్ మండే ఈజ్. అయితే ఆ ప్రాబబిలిటీ ద ప్రాబబిలిటీ దట్ ద డే సెలెక్టెడ్ ఈజ్ మండే ఈజ్ అంటే మండే రావడానికి గల ప్రాబబిలిటీ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి, 1/7, 2/6, 1/6, 4/5 అలా ఇవ్వడం జరిగింది. చూడండి, ఏ డే ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ఏప్రిల్ అంటే ఏప్రిల్ మంత్లో ఉండే నెంబర్ ఆఫ్ డేస్ ఎన్నమ్మా 6ఏగా. ఒక మంత్లో మనకి నెంబర్ ఆఫ్ డేస్ ఎంత జనరల్గా 30, సారీ 6 కాదు 30, అంటే n of s ఈజ్ ఈక్వల్ టు 30. n of a ఈజ్ ఈక్వల్ టు n of a అంటే ఏంటి,
మండే రావడానికి గల మండే ఏ ఈజ్ అన్ ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ మండే అనే రోజు రావడానికి గల ఛాన్స్ అనమాట. ఛాన్స్ కాదు, మండే అనే రోజు రావడానికి గల ఫేవరబుల్ ఛాన్సెస్ ఎన్ని అనేది చెప్పొచ్చు. అంటే మండే అనేది ఫస్ట్ డే మండే అంటే మంత్లో మనకి 30 డేస్ ఉన్నాయి అంటే జనరల్గా 4 వీక్స్ మ్యాక్సిమం 4 వీక్స్ ఉంటాయి. ఎందుకని 4 × 7 అంటే 28. సో ఫస్ట్ డే మండే అంటున్నాడు అంటే మండేతో స్టార్ట్ అయ్యింది అనమాట. అంటే నెక్స్ట్ మళ్ళీ ఏమవుతాయి, 4 వీక్స్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ మండే ఇంకోటి వస్తుంది కదా. సో దేర్ ఫోర్ N of A ఈజ్ ఈక్వల్ టు 5. 4 వీక్స్లో 4 మండేస్ వస్తాయి, ఎక్స్ట్రా ఇంకా ఒక మండే వస్తుంది. ఎందుకని ఫస్ట్ డే మండేతో స్టార్ట్ అవుతుంది అని క్లియర్గా చెప్పాడు. కాబట్టి 4 వీక్స్లో 30 రోజుల్లో 4 వారాల్లో 4 సోమవారాలు వస్తాయి, ప్లస్ ఎక్స్ట్రా ఇంకో 2 డేస్ మిగిలాయి కదా, ఆ 2 డేస్ మళ్ళీ మండే ట్యూస్డే అవుతాయి, అంటే ఒక మండే వస్తుంది. 4 + 1 5. దేర్ ఫోర్ N of A ఈజ్ ఈక్వల్ టు 5. దేర్ ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అంటే ఏమవుతుంది, N of A by N of S ఫార్ములా అంటే 5/30 అంటే ఎంత అవుతుందమ్మా, 1/6. 1/6. Option 3 is the right answer. 1/6. Option 3 is the right answer. In a class of 40 students, 25 are girls. The probability of selecting a boy is. చూడండి, క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంట, 40 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో అవుట్ ఆఫ్ 40 25 ఆర్ గర్ల్స్, 25 మెంబర్స్ గర్ల్స్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు. అయితే ఏంటి, ద ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ బాయ్ని సెలెక్ట్ చేయడానికి గల ప్రాబిలిటీ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. సో ఆప్షన్స్ ఉన్నాయి హియర్ క్లియర్లీ. N of S ఈజ్ ఈక్వల్ టు 40. అవునా, 40 స్టూడెంట్స్ కాబట్టి N of S శాంపిల్ స్పేస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద శాంపిల్ స్పేస్ ఆర్ 40. N of A ఈజ్ ఈక్వల్ టు, మనకు కావాల్సింది ఏంటి, బాయ్స్ ఎంతమంది ఉంటారు అంటే 40లో 25 గర్ల్స్ అంటే రిమైనింగ్ బాయ్సే కదా. సో 40 - 25 అంటే 15. సో దేర్ ఫోర్ N of A ఈజ్ ఈక్వల్ టు 15. మనకి ఏం కావాలి, ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ బాయ్. అసలు బాయ్స్ ఎంతమంది ఉన్నారో ఫస్ట్ తెలియాలి. బాయ్స్ ఎంతమంది ఉంటారు, టోటల్ 40లో 25 గర్ల్స్ అంటే టోటల్ 40లో 25 గర్ల్స్ అన్నారు అంటే 40 - 25 చేయండి. 40 - 25 చేస్తే మనకి 15 వస్తుంది. ఓకే, so 15 are the boys. Therefore N of A is equal to 15. Therefore probability of A is equal to ఏం చెప్పొచ్చు, we have a formula N of A by N of S which is equal to 15/40 which is equal to 3 table తో క్యాన్సిల్ చేయండి, ఏమొస్తుంది 3/8. 3/8 ఫస్ట్ option 1 is the right answer. Next, if P of E is equal to 0.51 then P of E bar is equal to P of E, probability of getting an event E అనేది 0.51 అయితే P of E bar అంటే ఈకి కాంప్లిమెంట్. సో ఆల్రెడీ నేను ఫార్ములాస్ చెప్పినప్పుడే మీకు చెప్పడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ నోట్, గుర్తుపెట్టుకోండి అని, వెరీ వెరీ ఇంపార్టెంట్. వీ హ్యావ్ P of E plus P of E bar ఈక్వల్ టు 1. మనకి ఇది ఫార్ములా, P of E plus P of E bar ఈక్వల్ టు 1. That implies P of E bar equal to 1 minus P of E అంటే 1 minus 0.51 అంటే 0.49 అంటమ్మా, 0.49. సో ఆప్షన్ 1 is the right answer. 0.49. Option 1 is the right answer. Next. The probability of an impossible event is. So probability of an impossible event బిట్ చెప్పాను. ఇంపాసిబుల్ ఏమంటే ఏంటి, ఆ ఈవెంట్ అసలు ఖచ్చితంగా రాదు అనే దాని యొక్క ప్రాబబిలిటీ. సో ఖచ్చితంగా రాదు అంటే ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. సపోజ్ మనం ఏదైనా డైని త్రో చేసినప్పుడు మనకి ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 7, అక్కడ 7 అనేది ఇంపాసిబుల్ ఈవెంట్. ఎందుకని, డైలో మనకి ఎన్ని ఉంటాయి, 1 to 6 ఉంటాయి. 1 2 3 4 5 6 మాత్రమే రావడానికి గల పాసిబిలిటీ ఉంది, 7 అనే నెంబర్ ఉండదు. అవునా, అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 7 అనేది ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది. అంటే ఏంటి, ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్ 0. 7 అనేది అసలు ఉండదు, కాబట్టి దాని యొక్క ప్రాబిలిటీ ఎంత అంటే 0. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే -1 -3 7 నన్ ఇచ్చాడు, 0 లేదు. సో నన్ ఈజ్ ది అంటే ఆప్షన్ 4 ఈజ్ ది రైట్ ఆన్సర్. సో ప్రాబిలిటీ అనేది 0 అవుతుంది, నన్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, 2 dice are thrown together. Find the probability of not getting doublet. So
2 డైస్ త్రో చేశారంట. అయితే ఏంటి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ డబ్లెట్. సో డబ్లెట్ అంటే అక్కడ ఏంటి, ఇలా సేమ్ నెంబర్ డబుల్గా రావడానికి గల ప్రాబబిలిటీ అనమాట. సో ఇక్కడ ఎన్ఆఫ్ఎస్ అంటే ఏంటి, ఎన్ఆఫ్ఎస్ అంటే 2 డైస్ని కదా త్రో చేసింది, 2 డైస్ని చేసినామంటే ఎన్ఆఫ్ఎస్ ఏంటి 6 స్క్వేర్ అంటే 36. సో ఎన్ఆఫ్ఏ ఏమవుతుంది అంటే చూడండి, గెటింగ్ ఏ డబ్లెట్ అంటే డబల్ నెంబర్స్ రావడానికి గల ఛాన్స్ ఎంత ఉంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి మనం సెట్లో రాసుకుందాం. డబల్ నెంబర్స్ అంటే 1 తీసుకుంటే 1 1 2 2 3 3 4 4 5 5 6 6 అంతే కదా. ప్రాబబిలిటీ ఎన్ని ఉన్నాయి మొత్తం 1 2 3 4 5 6. సో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి, 6 నెంబర్స్ ఉన్నాయి. సో ఎన్ఆఫ్ఏ అంటే ఏమవుతుంది అంటే 36 - 6 అవుతుంది అంటే 30. సో దేర్ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అంటే ఏమవుతుంది అంటే ఎన్ఆఫ్ఏ బై ఎన్ఆఫ్ఎస్ అంటే 30/36. మీరు 6 టేబుల్ క్యాన్సిల్ చేసినట్టయితే 630లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 636లో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే 5/6. 5/6 అంటే ఆప్షన్ 1 ఈజ్ ది రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ది రైట్ ఆన్సర్. సో hope you are all understood this concept. We will meet in the next video. Remaining ఇంకా bits చూద్దాము. Thank you so much.